చిన్న పిల్లల్లో మోషన్ కలర్ ఎలా ఉండాలి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ బి సోనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. పుట్టిన గుడ్డు నుంచి తెలుసుకుందాం. పుట్టిన గుడ్డు ఫస్ట్ 24 hours టు 48 hours వరకు డార్క్ గ్రీన్ టు బ్లాక్ మోషన్ వెళ్తారు. దాన్ని మెకోనియం అంటాము. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తయారైంది కాబట్టి ఫస్ట్ 48 hours వరకు అలా వెళ్తారు. తర్వాత 2 to 5 days వరకు ట్రాన్సిషనల్ స్టూల్, అంటే ఆ స్టూల్ కలర్ అనేది మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవుతూ ఎల్లో కలర్ లోకి వస్తుంది. ఫస్ట్ డార్క్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్, దెన్ ఎల్లో కలర్. సో అక్కడ నుంచి ఎల్లో కలర్ అండ్ ఎల్లో కలర్ టు లైట్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్, ఈ అన్ని రేంజెస్ కూడా నార్మలే. అయితే అబ్నార్మల్ స్టూల్ కలర్ ఏంటి అంటే స్టూల్లో ఫ్రాంక్ బ్లడ్ కనబడుతున్నా, లేదంటే డార్క్ బ్లాక్ హెయిర్ జుట్టు రంగులో అట్లా కలర్ వస్తున్నా, ఈ రెండు అబ్నార్మల్ కలర్స్. ఇవి కాకుండా సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అంటే డయేరియా. ఈ డయేరియాలో మనకి పేగుల కదలిక అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆ టైంలో పేగుల్లో అంటే ఫాస్ట్ గా మన మూమెంట్ ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ మోషన్ అనేది వెళ్తారు. లేదా హై ఫైబర్ ఫుడ్, అంటే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా గ్రీన్ కలర్ మోషన్ వెళ్ళొచ్చు. సో ఇవి నార్మల్ అండ్ అబ్నార్మల్ స్టూల్ కలర్స్. సో దీన్ని బట్టి మనం పిల్లల హెల్త్ కండిషన్ ని కూడా చిన్నగా అసెస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.